నెల్లూరు నగరంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద గల బార్కాస్ మసీదు నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదులకు స్వయం పరిపాలన కోసం కొన్ని షాపులు ఉంటాయని, ఆ షాపులను తక్కువ అద్దెకు ఇవ్వడం జరుగుతుందన్నారు. మార్కెట్ రేటుకు సమానంగా అద్దెకు ఇచ్చి తద్వారా వచ్చిన ఆదాయాన్ని ముస్లిం సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులకు రెంట్ రివిజన్ చేయబోతున్నామని, మార్కెట్ ధరలకు సమానంగా అద్దెలను రివైజ్ చేయబోతున్నామని తెలిపారు. ప్రధానంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలకు గురికాని 30,000 ఎకరాలకు లీజ్ ఆప్షన్ ను పబ్లిష్ చేయబోతున్నామని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్న వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గతంలో వక్ఫ్ ఆస్తిని పరిశ్రమకు ఇవ్వబోతే అడ్డుకున్నారని, 7 సంవత్సరాలు పూర్తవుతున్నా అది అలాగే ఖాళీగా ఉందని, ఎటువంటి ఆదాయం రాకుండా మారిందని అన్నారు. ఈసారి అలాంటి అవకాశాలు ఇవ్వబోమని, ప్రతి అంగుళం భూమిని ఉపయోగంలోకి తీసుకొస్తామని, కుల మతాలకు అతీతంగా లీజులకు అందజేస్తామని తెలిపారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని ముస్లిం సమాజ అభివృద్ధికి ఉపయోగిస్తామని, ముస్లిం బిడ్డల చదువులకు, వితంతువులకు, వారి అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. అందరికి నమస్కారాలు. ఈరోజు నెల్లూరులో బ్యారెక్స్ మసీద్ ఏదైతే ఉందో ఇది హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది. ఇది మొత్తం నెల్లూరు నుంచి ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పీపుల్స్ కావచ్చు, అందరూ ఇక్కడ వచ్చి ప్రేయర్స్ చేస్తుంటారు. మరి ఈరోజు రంజాన్ మాసంగా ఇక్కడ వచ్చి వాళ్ళతో ఈ యొక్క ఒక్క పొద్దుకు ఇక్కడ వచ్చాము. ఇఫ్తార్ ఇక్కడ చేయడం జరిగింది. ఈ మసీదుకి అనేక షాపింగ్ మాల్స్ అన్నీ కానీ ఉన్నాయి, సెల్ఫ్ సస్టైన్డ్. ఇవన్నీ మసీదులు సొంతంగా ప్రజలు డబ్బులు కూడా కట్టుకుంది. అయితే దీన్ని సస్టైన్ అవ్వడానికి అన్ని మసీదులకి ఏదో ఒక సస్టైన్ అవ్వడానికి చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఏదో షాప్స్ ఉంటాయి. ప్రజలు ఈ మసీద్ కమిటీస్ ఏమనుకుంటున్నాయంటే పక్కన
బజార్లో ఉండేదానికన్నా మన వాళ్ళకే ఇస్తున్నాం కదా, సగం ధరకి ఇచ్చేస్తున్నారు. అంటే రెంట్ పక్కన 10,000 ఉంటే మనం 2,000కి ఇస్తున్నాం. అది కాదు పద్ధతి. అన్ని మసీదులకి, రాష్ట్రంలో ఉండే ప్రతి మసీదులకి మీకు ఏదైతే కమర్షియల్ ప్లేసెస్ ఉంటాయో అది మార్కెట్ రేట్కి ఇస్తే అందులో వచ్చిన రెవెన్యూ తీసుకొని పేదవాళ్ళకి ఏమైనా చేయగలుగుతాం. రెవెన్యూ సోర్స్నే మనం ఆదిలోనే ఆపేస్తున్నాం. ఒక బిజినెస్ మ్యాన్కి తక్కువ ధరకి ఇవ్వడం కాదు, మార్కెట్ రేటుకి ఇచ్చి. నేను చూశాను నిన్న ఒక దగ్గర పోతే పక్కన 20,000 ఉంటే షాప్కి 3,000 ఇస్తున్నారు. అది కాదు బెనిఫిట్ చేయడం అంటే. కమ్యూనిటీకి బెస్ట్ రేట్ ఏముందో, మార్కెట్ రేట్ ఏముందో ఆ రేట్ తీసుకొని అందులోంచి వచ్చిన ఆదాయాన్ని మీ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయండి, లేదా మీ ఇన్స్టిట్యూషన్ కింద ఉండే కమ్యూనిటీ ఉంటే ఆ బిడ్డలకి చదివిండి, లేకపోతే వితంతువులు ఎవరైనా ఉంటే సహాయం చేయండి, అనాథ బిడ్డలు ఎవరైనా ఉంటే సహాయం చేయండి. మీరు రెవెన్యూ జనరేట్ కాకుండా ఆదిలోనే మూలంలోనే కట్ చేసేస్తున్నారు. ఇది సేవ అనుకుంటున్నారు అందరూ. నేను ఈ మసీద్ గురించి చెప్పట్లా, ఈ రాష్ట్రం మొత్తంలో మనకు ఉండే రెవెన్యూ సోర్స్ని అక్కడే చీప్గా ఇచ్చేస్తే మా సామాజిక వర్గంకే కదా ఇస్తున్నాము అనుకుంటున్నారు. అది పద్ధతి కాదు. అందుకోసమే వక్ఫ్ బోర్డ్ నుంచి అన్ని రెంట్స్ని రివిజన్ చేయబోతున్నాం. రివిజన్ మార్కెట్ పరిస్థితులు ఎట్టున్నాయో దేవుని ఆస్తికి కానీ అట్నే రావాలి. నేను చాలా దగ్గర చూస్తుంటా, ఏది ఏమున్నా అన్ని మసీదులకు కానీ ఈ రాష్ట్రంలో ఉండే ఎక్కడెక్కడైతే కమిటీస్ లేవో, ఎక్కడెక్కడైతే కమిటీస్ రెన్యువల్ చేయాలో అవన్నీ కానీ అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ఒకసారి రివ్యూ చేసి కొత్త కమిటీస్ని కానీ వేయడం జరగద్ది. ఎక్కడైతే మంచి వాళ్ళు ఉంటారో, ఎవరైతే జాగ్రత్తగా చేసుకుంటుంటారో వాళ్ళని అట్నే రెన్యువల్ కానీ చేస్తాము. అదేవిధంగా ఈ రెంట్ రివిజన్ అనేది చాలా తొందరలో రాష్ట్రం మొత్తం కానీ రెంట్ రివిజన్ చేసి ఒక పద్ధతి కానీ, ఒక లీజ్ అగ్రిమెంట్ కానీ, ఇప్పుడు మనం ఇస్తే అంగడి ఆయన ఇంకో ఆయనకి ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఆయన ఖాళీ చేసి ఇంకో ఆయనకి ఇస్తే గుడ్ విల్ లక్షల్లో తీసుకుంటున్నాడు. అలా కుదరదు. సో దానికి కానీ ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న కమర్షియల్ ప్లేసెస్ కావచ్చు, పొలాలు కావచ్చు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ మన భూములు ఉన్నాయో దాదాపు 30,000 ఎకరాలు ఎంక్రోచ్మెంట్ కానటువంటివి ఉన్నాయి. అవన్నీ కానీ ఒక వారం రోజుల్లో పబ్లిష్ చేయబోతున్నాం. ప్రజలు ఏదైనా దాంట్లో మంచి ఇండస్ట్రీస్ వేయాలన్నా, ఇంకేదైనా హాస్పిటల్స్ కట్టాలన్నా, స్కూల్స్ కట్టాలన్నా, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలన్నా 30 సంవత్సరాల దాకా లీజ్కి ఇస్తాం. అలాగనే పొలాలు కానీ ఉన్నాయి. సోలార్కి చాలా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి మనకు. ఒక్కొక్క మెగావాట్ వేయాలంటే దాదాపు 5 ఎకరాలు కావాలి. మా దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి. అన్నీ ఒక్క అంగుళం కానీ ఖాళీగా పెట్టకూడదు. ఈ సమాజం కోసం ఆ పెద్దలు వదిలిన స్థలాలు ఈరోజు మేమందరం ఉన్నాం, ఇంక్లూడింగ్ నేనున్నాను. మేము ఎప్పుడు ఒక అంగణం స్థలం, ఒక సెంటు స్థలము దేవుడికి ఇచ్చిన ఎరగం మేము కానీ. ఇది ఈరోజు ఈ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అని చెప్పిన, నువ్వు ఎంత ఆస్తి ఇచ్చావా దేవుడి కంటే, ఆస్తిగా ఏమీ ఇలా నేను అంటే ఈరోజు ఉండే పరిస్థితులు అది. ఆ రోజుల్లో మహానుభావులు ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తెలుసు మేము వీళ్ళు రాబోయే కాలంలో దేవుడిది ఇవ్వడానికి ఎవరికి పెద్ద మనసు ఉండదని చెప్పి ఆ రోజుల్లోనే ఇచ్చారు. ఎలాగైతే తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డల కోసం ఆస్తి పెడతారో, ఈ దేవుని ఆస్తులన్నీ ఆ రోజుల్లో పెద్దవాళ్ళు పెట్టారు. సో దీన్ని కాపాడుకోవడం ఒక బాధ్యత వక్ఫ్ బోర్డుదే కాదు, ప్రతి ప్రజలు దేవుని ఆస్తులు, దాన్ని కాపాడుకోవడానికి ముందుండాలి. అలాగనే దాన్ని ఉపయోగించి సమాజానికి ఉపయోగపడి ఉండాలి. రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఆ రెవెన్యూ పేద బిడ్డల కోసం చదువులకు వాడాలి, పేదవాళ్ళ కోసం వృత్తి నైపుణ్యం కోసం వాడాలి, వితంతులు ఉంటే వాడాలి, ఇన్స్టిట్యూషన్స్కి వాడాలి. రెవెన్యూ జనరేట్ అయితే చెప్తారు కదా, పిండి ఉంటే ఎన్ని రొట్టెైనా చేయొచ్చు, అసలు పిండే లేకుండా చేస్తే ఎట్టా? కాబట్టి రాష్ట్రంలో ఉండే అన్ని వక్ఫ్ ఆస్తుల్ని రెవెన్యూ జనరేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. చాలామంది లీజ్కి ఇస్తున్నామంటే అమ్మేస్తున్నారా అంటారు. కొంతమందికి అలవాటు ఇవన్నీ.
కొంతమంది క్రిటిక్స్ ఉన్నారు, తెలిసి తెలియకుండా చేస్తుంటారు. దయచేసి అందరూ, ఇది రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూ. ఎక్కడెక్కడైతే వక్ఫ్ భూములు ఆక్రమణలు లేవో అవి అన్నీ కానీ తొందరగా పబ్లిష్ చేస్తాము. ఎవరికైతే ఇది ముస్లిమ్స్కి అనే కాదు, మళ్ళా చెప్తున్నా, రెవెన్యూ జనరేషన్ చేసే దగ్గర ముస్లిమ్స్కి అనే కాదు, ఎవరికైతే ఆ యొక్క క్యాలిబర్ ఉంటుందో వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టాలి. ఆ ఇండస్ట్రీ పెట్టి ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తాం. వచ్చిన రెవెన్యూ ప్రతి పైసా ఈ ముస్లిం సమాజం పైన, పేదవాళ్ళ పైన, విద్యార్థుల పైన వాడతాం, ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ వాడతాం. కాబట్టి అందరూ బ్రాడ్ మైండ్తో ఇటువంటి ఆలోచనలు, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎవరో ఒక ప్రాపర్టీ కమర్షియల్కి ఇవ్వబోతే అందరూ గొడవపడి ఆపేశారు. ఇప్పుడు 6 సంవత్సరాలు అది అసెట్ వచ్చి ఉండేది, అసెట్ పోయింది. ఇప్పుడు దాకా రూపాయి రెంట్ లేదు, దాంట్లో పాములు పుట్టలు ఉన్నాయి. ఇప్పుడు బ్రాడ్గా ఆలోచించాలి. ఇంకా ప్రజల్లో కానీ చైతన్యం వచ్చింది. ఇంకా ఎవరు వక్ఫ్ భూముల్ని ఆక్రమణ చేసుకోలేరు, అయిపోయింది ఆ కథ. అందరికి ఈరోజు ప్రతి ఒక్కడికి ఆలోచన వచ్చింది, ఇది మా దేవుడు భూమి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంక నుంచి ఆక్రమణలు జరగవు, ఇంక నుంచి ఆ మోసాలు జరగవు. ప్రజలందరూ కానీ దీన్ని మనది, దేవుని ఆస్తి అనే ఒక ఆ శాంక్టిటీతో దీన్ని చూడాలని కానీ తెలియజేస్తుంది. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.